పురుషోత్తపట్నంలో పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి నీటిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. జలవనరుల శాఖకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని, గత ప్రభుత్వం పెట్టిన 18,000 కోట్ల రూపాయల బకాయిలను అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించడమే నిదర్శనమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి ఆయన నీటిని విడుదల చేశారు. పవిత్ర గోదావరి నదికి పూజలు నిర్వహించి మోటార్ స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పురుషోత్తపట్నం పుష్కర ఎత్తిపోతల నుంచి పుష్కర కాలువ ద్వారా 1,40,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. పుష్కర కాలువ ఆయకట్టు తుని వరకు ఉందని తెలిపారు. ఈ ఎత్తిపోతల పథకం స్థాపిత సామర్థ్యం 3,500 క్యూసెక్కులు కాగా పుష్కర కాలువ సామర్థ్యం మేరకు 1,400 క్యూసెక్కులను విడుదల చేయనున్నారు. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో నీటి విడుదల చేసే క్రమంలో రాష్ట్రంలో అన్ని జలవనరుల ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో నిర్లక్ష్య వైఖరి వలన రైతులు 4 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం చేయలేదని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్వాహకులకు ఎత్తిపోతల పథకాలు వార్షిక నిర్వహణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, బత్తుల బలరామకృష్ణ, జలవనరుల శాఖ తుని సర్కిల్ ఎస్సీ బి యేసుబాబు, ఎస్సీ హెడ్ వర్కర్స్ రెడ్డి రామచంద్రరావు, ఈఈ పివిఎస్ఎన్ రంగారావు, డిఈ సిహెచ్ కోటేశ్వరరావు, ఏఈలు వినోద్, సుమన్ పాల్గొన్నారు. మరి దానికి కూడా నిధులు కేటాయించి ఆ శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఒక జాతి ప్రాజెక్ట్ అది అంటే దాన్ని కాపాడుకోవాలి. సోమశిల చూస్తే మొత్తం తుప్పు పట్టేస్తున్నాయి రూప్స్ అన్నీ కూడా. మళ్ళీ ఆ సోమశిలకు సంబంధించి ప్లంజ్ పూల్ ఏదైతే ఉందో దానికి టెండర్లు పిలిచి ఆ సోమశిల ప్రాజెక్టుని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించి ఏవైతే గేట్లు ఉన్నాయో మరి ఈ గేట్లకు కూడా మొన్ననే మరి నిధులు కూడా కేటాయించి మరి ఏదైతే టెండర్లు కూడా మనం పిలవబోతూ ఉన్నాం. ఖచ్చితంగా త్వరలోనే ఏదైతే ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లను కూడా కొత్త గేట్లను కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా డెల్టాను కూడా రక్షించుకునే విధంగా ముందుకెళ్తాం. అల్లూరి పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలు ఆదర్శంగా తీసుకోవాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నాకు స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు అని వివరించారు. దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలు ఆదర్శంగా తీసుకోవాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బ్రిటిష్ నాటి కాలంలో మన్యం ప్రజలు ఎదుర్కొంటున్న కడగంట్లను తీర్చిదిద్దడానికి అల్లూరి చేసిన పోరాటాన్ని ఆయన శ్లాఘించారు. ప్రజల కోసం పోరాడిన అల్లూరి పోరాట పటిమ ప్రజాప్రతినిధిగా తనకు స్ఫూర్తి అన్నారు. మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుక శుక్రవారం స్థానిక కటార్ నగర్ రామాలయం వద్ద క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాల్సిందని, మన్యం ప్రజల కోసం పోరాడిన అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన క్షత్రియ సేవా సమితి నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. అల్లూరి పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో అల్లూరి ఆయన అనుచరులు విగ్రహాలను కంబాల్చెరువు జంక్షన్లో ఏర్పాటు చేసిన సంగతిని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అల్లూరి స్ఫూర్తితో కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రజల సాధికారికత సాధించే దిశగా నేటి తరం పనిచేయాలని ఆకాంక్షించారు. మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ మాట్లాడుతూ అల్లూరి స్ఫూర్తితో నేటి సమాజంలో పీడిత ప్రజలకు సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సేవా సమితి నాయకులు డిబివి రాజు, డాక్టర్ దాట్ల బలరామరాజు, రిజిస్టర్ సుబ్బరాజు, పిన్నమరాజు రామచంద్రరాజు, ఎంఎస్ఎన్ రాజు, బుద్ధరాజు, మధు, పేరిచెర్ల సూర్య ప్రభావతి, కొచ్చెర్లపాటి విశ్వనాథరాజు, గణపతి సింగ్, గజలక్ష్మి, చిట్టిబాబు, రాలిపట్ల రాజు, కొండమ్మ రాజు, నంబూరి సుబ్బరాజు, పిబిఎన్ రాజు, జీవీఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఏమీ లేదు, ఒకటే ఉక్కు సంకల్పంతో పోరాడారు. అది యువతరానికి తెలియచేయాలి, భవిష్యత్ తరాలకు కూడా తెలియాలన్న ఆలోచనతో చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమం చేయాలని తప్పకుండా మీలో ఒకటిగా, శాసనసభ్యుడిగా కాకుండా మీలో ఒకటిగా మీరు ఏ కార్యక్రమానికి పిలిచినా తప్పకుండా నేను కూడా పాల్గొంటానని. హైదరాబాద్లో జరుగుతున్న అల్లూరి సీతారామరాజు 128వ జయంతికి విచ్చేస్తున్న మన డిఫెన్స్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాన్ని కూడా అందరూ రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల వద్ద వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు నిర్వహించారు.
స్థానిక ట్రైనింగ్ కాలేజీ వద్ద ఉన్న వంగవీటి మోహన్ రంగా విగ్రహం వద్ద ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బెజవాడ బెబ్బులి యువతకు స్ఫూర్తి అయిన రంగా 78వ జయంతిని పురస్కరించుకొని రాధా రంగా మిత్రమండలి అధ్యక్షులు వడ్డి మురళి ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాధా రంగా మిత్రమండలి సభ్యులు రంగా అభిమానులు పాల్గొనడం జరిగింది. ట్రైనింగ్ కాలేజీలో 5వ తరగతి నుండి 8వ తరగతి వరకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాధా రంగా మిత్రమండలి సభ్యులందరూ కూడా ఆయన అభిమానులు కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ త్వరలోనే ఈ విగ్రహం ఓపెనింగ్ కూడా చాలా గ్రాండ్గా మరి పుట్టినప్పుడు ఒకటే చనిపోయినప్పుడు కొన్ని లక్షల మందితో చనిపోవడం జరిగింది. అలాగే ఆయన ఆత్మహత్యకి బలవడం జరిగింది. అలాగే ఈరోజు ప్రతి పల్లెల్లో రంగా గారి కార్యక్రమాలు తూచూ తప్పకుండా యువతరం చేస్తుంది. వాళ్ళందరికీ కూడా రాధా రంగా మిత్రమండలి తరపున రాజమండ్రి దేవీ చౌక్ శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమండ్రి దేవీ చౌక్ శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారి శాకాంబరి దేవిగా అలంకరించారు. ఉదయం అర్చనలకు అభిషేకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో శ్రీదేవి ఉత్సవ కమిటీ సభ్యులు పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. సస్యశ్యామలంగా మనం దేశము రాష్ట్రము అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లని చెప్పేసి ఈ యొక్క శాకాంబరాంకారం ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. అలాగే రేపు శనివారం అమ్మవారికి సన్నిధిలో అన్నదానం యొక్క ఈ శాకాంబరి ఈ యొక్క కూరగాయలు తోటి అమ్మవారికి నైవేద్యం జరిగించి అనంతరం అన్న సంతానం రాజమండ్రి గోదావరి గట్టున ఉన్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు నిర్వహించారు. మన్యం వీరుడు స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పోరాట యోధుడని నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా స్థానిక గోదావరి గట్టున ఉన్న ఆయన విగ్రహానికి టీకేతో పాటు నగర కాంగ్రెస్ కార్యదర్శి పట్నాల శ్రీనివాసరావు, అడ్డతీగలకు చెందిన అల్లూరి జాతీయ యువజన సంఘం గౌరవ అధ్యక్షుడు ఆంజనేయ పీఠాధిపతి తణుకు వెంకట్రామయ్య తదితరులు ఘనంగా నివాళులర్పించారు. టీకే మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు 4వ తరగతి వరకు రాజమండ్రి ఉల్లితోట బంగారయ్య వీధి స్కూల్లో చదువుకున్నారని గుర్తు చేసుకున్నారు. తణుకు వెంకట్రామయ్య మాట్లాడుతూ అల్లూరి ఆనాడు తపస్సు చేసిన ప్రాంతం ఈనాటికి ఇక్కడే ఉందన్నారు. పట్నాల మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజును అందరూ ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. వెంకట్, సురేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ట్రైబల్ ఏరియాలో ఆయన అందరూ కూడా ఒక పీఠాధిపతిలాగా అందరూ కూడా ట్రైబల్స్ అందరూ పూజిస్తారు. అనుకోకుండా ముఖ్య అతిథిగా మరి ఈయన రావడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఈయన కూడా రాజమండ్రి వాసే. రాజమండ్రి పేపర్ మిల్లో కొంతకాలం ఉద్యోగం చేసి ఆ తర్వాత దైవభక్తితోటి దైవాజ్ఞాన్ని చెప్పి అక్కడికి వెళ్ళి అడ్డదేగల్లో 16 గుళ్ళు కట్టించారు. ఇక్కడ ఒక పీఠాధిపతిగా ఆంజనేయ పీఠాధిపతిగా మన రాష్ట్రం అంతా కూడా ఈయనకి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఈయన ముఖ్య అతిథిగా రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. పోలీస్ స్టేషన్లో ఆయన దాడి చేసినటువంటి ఏదైతే ఉందో గన్లు అవి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇవాళ నేను పోలీస్ స్టేషన్లో సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళతో పాటు అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఇది అనుకోకుండా పల్లంకూరులో పెట్టిన మీద మేము అక్కడికి బయలుదేరి వెళ్తున్నాం. రాజమండ్రి ఆర్యపురం వ్యాంబే కాలనీ శ్రీ విజయదుర్గ ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం ఆర్యాపురం వాంబే కాలనీ కొత్త రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ ఆలయం వద్ద శుక్రవారం సందర్భంగా అమ్మవారి కుంకుమ పూజలు, అభిషేకాలు చేశారు. ఆషాఢ మాసం సందర్భంగా వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. పడాల వెంకటేష్ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి సహకారాన్ని పడాల అప్పారావు కుటుంబ సభ్యులు పడాల ప్రసాద్, పడాల రమేష్ అందించారు. ఈ కార్యక్రమంలో రమేష్ రాజు, శివ, సత్యనారాయణ, పద్మ, లక్ష్మి, సబ్బెళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి అన్నపూర్ణంపేటలో పీస్ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు నిర్వహించారు. నేటి యువత క్రమశిక్షణతో దేశభక్తితో జీవితం సాగించినప్పుడే ఆనాటి దేశ స్వాతంత్రానికి సర్వస్యాన్ని త్యాగం చేసిన మహనీయులు స్ఫూర్తి అందరిలో నిలుస్తుందని పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ లంక సత్యనారాయణ అన్నారు. స్వతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక అన్నపూర్ణమ్మపేటలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా లంక సత్యనారాయణతో పాటు సంస్థ కార్యదర్శి దేవత సుధాకర్, నరవ గోపాలకృష్ణ మాట్లాడుతూ నేటి యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి నేరాలకు పాల్పడడం చాలా బాధాకరమన్నారు. ఇదే రోజున యువతలో చైతన్యం తెచ్చిన స్వామి వివేకానంద వర్ధంతి, జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య వర్ధంతి కూడా కావడంతో వారు దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు చల్లగాలి వెంకటరామరాజు, గువ్వల వెంకటేశ్వరరావు, కెవి రమేష్ బాబు, ఎస్ఏ నాయుడు, తంగేటి దుర్గాప్రసాద్, వైకేఎల్ నరసింహారావు, కేఎల్ఎన్ రెడ్డి, కడియాల వీరభద్రరావు, బురెడి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. కలుగుతూ ఉంటుంది ఒక్కోసారి. మరి అటువంటి పరిస్థితుల నుంచి మార్పు రావాలని మరి వాళ్ళ మనం దేనికోసం అయితే ఈ వీరులు ప్రాణత్యాగాలు చేశారో ఆ స్వతంత్ర ఫలాలు పొందడం కోసం మొత్తం అందరూ భారతీయులంతా కూడా క్రమశిక్షణతో మెలగాలి. మరి ఆ యువత యువకుల్ని ఆ తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెట్టి బ్రిటిష్ వాళ్ళని తరలి కొట్టి మనకి స్వాతంత్రం సంపాదిస్తుందని చెప్పి ఆయన సందేశంలో ఇచ్చారు. కాబట్టి నేటి యువత విప్లవం అనే పదాన్ని నేర్చుకోవడం కాకుండా ఆయన యొక్క అకుంఠిత దీక్ష, ఆయన యొక్క సామర్థ్యం అని నేర్చుకుని భారతదేశానికి యువత ఎంతో కావాలి అని చెప్పి సీతారామరాజు గారి జయంతి జరుపుకుంటున్నామంటే మరి కావలసిన వాళ్ళే వచ్చాం. ఆ విధమైన ప్రజల్లో నిర్లక్ష్య వైఖరి ఉంది. అందువల్ల సీతారామరాజు గారు లాంటి ఎంతోమంది త్యాగ ఫలితం ప్రతి ఒక్కరూ కూడా దాన్ని తెలుసుకొని ఉద్యమ రూపంగా ప్రతి సమస్యను తీర్చడం కోసం ముందుకు రావాలని రాజమండ్రి విక్రమ్ హాల్లో ప్రపంచ మెకానికల్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానం విక్రమ్ హాల్లో శ్రీ విజయ గౌతమి మోటార్ సైకిల్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మెకానికల్ దినోత్సవం జరిగింది. ముందుగా కేక్ కటింగ్తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, తెలుగుదేశం పార్లమెంట్ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, తెలుగుదేశం నాయకులు కాశీ నవీన్, రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ చిన్ని, వైస్ ప్రెసిడెంట్ రఘువర్మ, సెక్రటరీ రాజు, కమిటీ సభ్యులు భాస్కర్, నాగేశ్వరరావు, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులను ఘనంగా సత్కరించారు. మనసు లేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు వంకర తీయడానికి మేము ఉన్నాం. మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. వాళ్ళకి సమాధానం మేము చెప్తాం. మీరు ధైర్యంగా ఉండండి, ఎవరు వృత్తి కోల్పోకూడదు. అందులో మీలాగా కార్మికులకి అన్యాయం జరగడానికి మేము ఊరుకోం. ఆ పరిస్థితి రానివ్వం. అదే పరిస్థితి వస్తే ఎక్కడి వరకు వెళ్ళడానికి మేము ఎప్పుడు కూడా మీ అండగా ఉంటామని కూడా మీకు తెలియచేస్తూ ఈ రోజున మరి మీరు ఏదైతే ఈ ప్రపంచ మెకానిక్ దినోత్సవం జరుపుకుంటున్నారో చాలా ఆనందదాయకం. ప్రతి మెకానిక్ కూడా మరి కొంతమంది గత 30 సంవత్సరాల నుంచి మార్కెట్ షిఫ్టింగ్ విషయంలో మాకు సపోర్ట్గా ఉండాలంటే ఎలక్షన్ ముందు మాకు మాట ఇచ్చి ఇవాళ తక్షణమే 1 year కూడా అవ్వకుండానే రాజమండ్రి బుల్లితోట బంగారయ్య మున్సిపల్ స్కూల్ ఆవరణలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఉల్లితోట వీధిలో గల బంగారయ్య మున్సిపల్ స్కూల్ ఆవరణలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మద్దూరి అన్నపూర్ణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు విద్యార్థి దశలోనే జాతీయ ఉద్యమాల్లో పాల్గొని అలాగే రాజమండ్రి బంగారయ్య స్కూల్ నందు బాల్యంలో అల్లూరి సీతారామరాజు రాజమండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు తాడి సూరిబాబు, అల్లూరి సీతారామరాజు ప్రధాన కార్యదర్శి మాజేటి రవిప్రకాష్, బీజేపీ 5వ మండల అధ్యక్షుడు కమలేష్ కుమార్ జైన్, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లాడి రుద్రయ్య, సెయింట్ పాల్స్ గ్రూప్ స్కూల్స్ చైర్మన్ మద్దూరి అన్నపూర్ణయ్య, సేవా సమితి సభ్యులు కోడూరి సుబ్రహ్మణ్యం తదితర ప్రముఖులు పాల్గొని విద్యార్థులకు స్వీట్లు, పెన్నులు పంపిణీ చేశారు.
ఒకసారి బ్రిటిష్ ద్వారా వాళ్ళ అబ్బాయిని ఏమన్నా తోస్తే బ్రిటిష్ పతాకానికి శాల్యూట్ కొట్టు నేను వదిలేస్తా ఉంటే నేను వెళ్ళా నేను చదువుకోనని చెప్పి ఆ స్కూల్ నుంచి వచ్చిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు. అంటే అతి చిన్న వయసులోంచే బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఉండకూడదు అన్న ఉద్దేశంతో జాతీయ ఉద్యమం కోసం ఆయన ప్రాణాలు దారిపోసిన మహనీయుడు. భారతదేశం, ఆంధ్రప్రదేశ్, తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో పురంధేశ్వరి గారు చొరవతో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం అయితే జరిగింది, కానీ అల్లూరి సీతారామరాజు విగ్రహం ఇప్పటి వరకు పెట్టలేదు. అది తక్షణం బీజేపీ గవర్నమెంట్ వారు దృష్టిలోకి తీసుకుని ఆ విగ్రహాన్ని పార్లమెంట్లో ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకంలో భాగంగా యువతకు ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రోత్సాహకాలను అందిస్తామని రాజమహేంద్రవరం ప్రాంతీయ భవిష్య నిధి సంస్థ కమిషనర్ కలువాయి వెంకటేశ్వర్లు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకంలో భాగంగా యువతకు ఉద్యోగాలు కల్పించే సంస్థలను ప్రోత్సహించేందుకు ఒక్కో అభ్యర్థికి నెలకు 3,000 రూపాయల చొప్పున 2 ఏళ్ల పాటు ప్రోత్సాహకాలను ఆయా సంస్థలకు అందజేయాలని నిర్ణయించినట్లు రాజమహేంద్రవరం ప్రాంతీయ భవిష్య నిధి సంస్థ కమిషనర్ కలువాయి వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తయారీ రంగానికి మరో 2 ఏళ్ల ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 2027 జూలైలో ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఈపీఎఫ్లో నమోదు చేసుకున్న ఉద్యోగులకు తొలి 6 నెలల్లో 15,000, ఏడాది తర్వాత మరో 15,000ను చెల్లిస్తారు. ఈపీఎఫ్లో నమోదైన సంస్థలు, ఉద్యోగులే ఈ పథకాలకు అర్హులని వెంకటేశ్వర్లు తెలిపారు. దీనివల్ల 2 భాగాలుగా విభజించబడుతుంది. మొదటి భాగంలో ఉద్యోగులకు ఎవరైతే ఆగస్టు 1 తర్వాత కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవుతారో వాళ్ళకి 15,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళకి ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్కి 2 విడతల్లో భారత ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. రెండవ భాగంలో యజమానులకు ఎవరైతే కొత్త ఉద్యోగాలు కల్పన చేస్తారో వాళ్ళకి ఒక ఉద్యోగికి 3,000 రూపాయల వరకు డైరెక్ట్గా ఆ యజమానుల లింక్డ్ పాన్ అకౌంట్లో ఉండే బ్యాంక్ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. ఇది భారత ప్రభుత్వం తీసుకున్న ఉద్యోగ కల్పన కోసం తీసుకున్న ఒక మంచి నిర్ణయం. దీనికి యజమానులు ప్రోత్సాహం అందించి ఉద్యోగ కల్పన చేయాలని అభ్యర్థిస్తున్నాము. దీని ద్వారా భారత ప్రభుత్వం సుమారు 3.5 కోట్ల ఉద్యోగ కల్పన కోసం ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా తయారీకి సంబంధించిన రంగంలో భారత ప్రభుత్వం ఏదైతే 3,000 రూపాయలు యజమానులకు ఇవ్వాలనుకుంటున్నారో అది 4 సంవత్సరాలకు ఇవ్వాలని చూస్తున్నారు. తయారీ రంగం ఫోకస్తో ఈ ఉద్యోగ కల్పన కోసం ఏదైతే భారత ప్రభుత్వం రాజమండ్రి దేవీ చౌక్ కాపునాడు కార్యాలయం వద్ద ఘనంగా వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి వేడుకలు జరిగాయి. స్థానిక దేవీ చౌక్లో గల కాపునాడు కార్యాలయం వద్ద రాజమండ్రి కాపునాడు కార్యవర్గం ఆధ్వర్యంలో ఘనంగా వంగవీటి మోహన్ రంగా జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజల కోసం శ్రీవాణి డెంటల్ హాస్పిటల్ సౌజన్యంతో దంత వైద్య శిబిరం, అగర్వాల్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో కంటి వైద్య శిబిరం, బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించారు. సుమారు 500 మంది వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాజమండ్రి నగర అధ్యక్షులు వై శ్రీనివాస్, ఇతర నాయకులు, సంఘ పెద్దలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల కాపునాడు అధ్యక్షులు గుదే రఘునరేష్, రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు ముమ్మిడి వీరబాబు, రాజానగరం అధ్యక్షులు కాళ్ల చక్కర్రావు, రూరల్ అధ్యక్షులు దేశినేటి రాంబాబు, నగర ప్రధాన కార్యదర్శి ఉరిలంక సతీష్, రూరల్ ప్రధాన కార్యదర్శి పిల్లా దుర్గాప్రసాద్, నగర ఉపాధ్యక్షులు రుద్ర దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ రాజమండ్రిలో మేము వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమాలతో పాటు ప్రతి నెల సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు మరి మా కాపునాడు కార్యవర్గం తరఫున మా కార్యవర్గం అందరూ కలిసి చేస్తున్నాము. ఈరోజు మరీ ముఖ్యంగా మరి వంగవీటి మోహన్ రంగా గారిని స్మరించుకుంటూ మరి ఆయన చేసింది అతి తక్కువ కాలం శాసనసభ్యుడిగా చేశాడు, కానీ మరి చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఆయనకు వచ్చినంత పేరు మరి అనంతకాలంలో ఆయనకు వచ్చినంత పేరు మరి ఇంకెవరికి రాలేదని చెప్పడం హాస్యాస్పదం కాకపోవచ్చు, ఎందుకంటే అతిశయోక్తి కాకపోవచ్చు, క్షమించాలి. ఆయన బడుగు బలహీన వర్గాలకి పెన్నిదిగా ఉంటూ మరి రాష్ట్రంలోనే ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మా కాపునాడు కార్యవర్గం వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
రాజమండ్రి గ్రామం బ్రిడ్జి వెంకటాద్రి గార్డెన్స్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేర్ గామన్ బ్రిడ్జ్ పక్కన శ్రీ వెంకటాద్రి గార్డెన్స్లో రాజమండ్రి ఆంధ్ర పేపర్ లిమిటెడ్ సహకారంతో ముఖేష్ జైన్ పర్యవేక్షణలో మెగా వైద్య శిబిరం జరిగింది. పలువురికి గుండె, ఎముకలు, కీళ్లు, నరాలు, నేత్ర వైద్య విభాగాల్లో ఉచిత పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. సెక్రటరీ విజయకుమార్ శంకు, మేనేజర్ దాసరి తాతారావు, తిరుమల విద్యా సంస్థల అధినేత నున్న తిరుమలరావు, బ్రదర్స్ గంగిన రంగయ్య చౌదరి, నాని ఆధ్వర్యంలో వైద్య శిబిరం జరిగింది. రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ మానవీయ ఐక్య సేవా అసోసియేషన్ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీ మానవీయ ఐక్య సేవా అసోసియేషన్ ఆశ్రమంలో వంగవీటి మోహనరంగ 78వ జయంతి సందర్భంగా అల్పాహారం, మధ్యాహ్నం భోజనం వృద్ధులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బార్లపూడి రవికిరణ్, జనసేన నాయకురాలు క్రాంతి దంపతులు, విజయ కనకదుర్గ ఆలయ ధర్మకర్త మేడి త్రిమూర్తులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. జనసేన నాయకురాలు క్రాంతి మాట్లాడుతూ ఆశ్రమానికి ₹1,00,000 విరాళం ప్రకటించారు. మేడి త్రిమూర్తులు మాట్లాడుతూ మా వంతు సహకారాన్ని ఆశ్రమానికి అందజేస్తామని తెలిపారు. నేను పాల్పంచుకుని అందరికీ ఎంతో కొంత సేవ చేయాలనే తత్వంతో నేను ఇక్కడికి వచ్చాను. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాలతోటి ముందుకు నడవాలని కోరుకుంటూ అనవసరమైన సబ్మిట్లు మనకు అవసరం లేదు. మనం చేస్తున్న కార్యక్రమం మంచిది. అలాగే దీనికి కూడా మేడం గారి దృష్టిలో పెట్టి ఇది పర్మనెంట్ స్థలం కాదు, ఈ మానవీయ సేవకి దీనికి కొద్ది స్థలం కావాలని ఈవిడికి రిక్వెస్ట్గా మేడం గారికి కలెక్టర్ గారి ద్వారా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. మరి తక్షణం ఇంకా దానికి టైం కూడా తీసుకోకుండా వితిన్ సెకండ్స్లోనే నా తరఫున తిరుమలని అడిగాడు. దానికి మేడం గారి స్పాట్లోనే మీరు చేసే ఏ కార్యక్రమానికైనా మాకు తోడ్పాటు ఉంటుందంటమే కాకుండా మొట్టమొదటిగా ఇదిగో మీరు చేసే కార్యక్రమానికి మీరు ఎప్పుడు వస్తారో తీసుకోండి, ₹1,00,000 డొనేట్ చేయడం జరిగింది. చాలా రాజమండ్రి లయన్స్ మహిళా క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి లయన్స్ మహిళా క్లబ్ 2025-26 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం గాదాలమ్మ నగర్ నందలి మాటూరి రంగారావు మంగతాయర్ల లయన్స్ భవనంలో జరిగింది. ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా డాక్టర్ బాదం బాలకృష్ణ వ్యవహరించారు. బచ్చు శ్రీదేవి అధ్యక్షురాలుగాను, మాటూరి సౌమ్యను కార్యదర్శిగాను, మన్యం లావణ్య జ్యోతిని కోశాధికారిగాను, మరో 35 మందిని కార్యవర్గ సభ్యులుగాను బాధ్యతలు స్వీకరించారు. ముఖ్య అధికారిగా జిల్లా గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో 5 డాక్టర్లను, 1 చార్టర్డ్ అకౌంటెంట్ను సత్కరించారు. నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ₹1,16,000 మాటూరి లయన్స్ నూతన భవనానికి అందజేశారు. కన్నా అసిరే ఫౌండేషన్కి ఏసీ ఫౌండేషన్ డొనేట్ చేశారు. గొడుగులు, సీలింగ్ ఫ్యాను, నగదు, వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాటూరి మంగతాయారు, బివిఎన్ రెడ్డి, గ్రంథి వెంకటేశ్వరరావు, కొల్లూరి గోపాలకృష్ణ, కొయ్యాన కుమారి, లీలా నాగలక్ష్మి, అల్లాడి కవిత తదితరులు పాల్గొన్నారు. మహిళా క్లబ్ కంటూ ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళు ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమం చేసి నిరుపేదలను ఆదుకోవటం, ఓల్డేజ్ హోమ్లో డొనేషన్స్ ఇవ్వడం, ప్లస్ బస్ షెల్టర్స్ అవి కట్టడం, అన్ని రకాలుగా వాటర్ కూలర్స్ కూడా పెట్టడం, అన్ని రకాలుగా డెవలప్ అయ్యి అందరినీ కూడా ఒక అప్లిఫ్టబిలిటీకి ఉపయోగపడుతుంది. పేదవాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు ఇవ్వడంలో ఈ క్లబ్లో ఉన్నారు. కాక ఒక 25 రెయిన్ కోట్స్, ఒక 50 అంబ్రిల్లాస్ మంగతాయర్ గారు పీడీజీ గారు ఈరోజు డొనేట్ చేస్తున్నారు. నెక్స్ట్ మా స్పౌజ్ బచ్చు సత్యానందం గారు ఈరోజు 15,000 రూపీస్ ఐరన్ బండి నిమిత్తంగా అండ్ ఐరన్ పెట్టుకోవడానికి, ఇస్త్రీ చేసే పరికరం పెట్టుకోవడానికి ఈరోజు డొనేట్ చేస్తున్నారు. ఈరోజు అందరూ కూడా ఈ వ్యక్తులందరూ మా దగ్గర ఉన్నారు ఇవి అందుకోవడానికి. ఐ థ్యాంక్ ఎవ్రీ వన్, మై టీమ్ మెంబర్స్ అండ్ మా జాయిన్ అవ్వడంలో 80 మందికి మా
సబ్స్క్రిప్షన్ మా మెంబర్షిప్ చేరడం జరిగింది. అందరూ కూడా ప్రతి నెల కూడా బోర్డు మీటింగ్స్ కానీ రెగ్యులర్ మీటింగ్స్ కానీ అన్నిట్లోని చక్కగా పార్టిసిపేట్ చేస్తూ మా క్లబ్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఈ క్లబ్ మెంబర్స్గా మేము అందరము కూడా గర్వపడుతూ ఉంటాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ బీయింగ్ ది మెంబర్స్ ఆఫ్ లయన్స్ క్లబ్ రాజమండ్రి మహిళ అండ్ కంటిన్యూయింగ్ విత్ అస్ ఇన్ ది కాజ్ ఆఫ్ సర్వీస్ టు ది నీడీ. రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ హరిహర వేలమల్లు ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం నగరంలో జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక సాయికృష్ణ థియేటర్లో అనుశ్రీ సినిమా అధినేత అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనుశ్రీ సినిమా అధినేత అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ ఈరోజు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు ట్రైలర్ సూపర్ హిట్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎక్స్ట్రాడినరీ ఆయన ఆహభావాలు కానీ మేము ఏమైతే పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నామో ప్రతి సీన్లో కూడా ఆయన కనబడిన తీరు చాలా ముచ్చటగా ఉంది. సినిమా ట్రైలరే ఇలాగుంటే సినిమా బంపర్ సూపర్ డూపర్ హిట్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుతూ మరొక్కసారి మా జన సైనికులకు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ మరొక పవన్ కళ్యాణ్ గారి పండగ సినిమాని మనందరం కూడా జూలై 24న మరొక్కసారి పెద్ద ఎత్తున భారీ ఎత్తున పండగ చేసుకుంటామని మనస్ఫూర్తి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నామని రాజమండ్రి అర్బన్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బిషప్ పొన్నమాటి బాబ్జీ అన్నారు. రాజమండ్రి కార్పొరేషన్ జిల్లాలో ఉన్న 7 ఫెలోషిప్ల ఆధ్వర్యంలో దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాలకుల అభివృద్ధికి నిత్యం తమ చర్చల్లో ప్రార్థనలు చేస్తున్నామని రాజమండ్రి అర్బన్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బిషప్ పొన్నమాటి బాబ్జీ తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. యేసు ప్రభు 7వ శిష్యుడైన సెయింట్ తోమా ఇండియాకు వచ్చి పరిచర్య చేసిన సందర్భాన్ని తాము భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామన్నారు. ప్రభువు చూపిన శాంతి మార్గాన్ని అనుసరిస్తూ అందరి క్షేమానికి నిత్యం ప్రార్థనలు చేస్తూ ప్రేమ, కరుణ, మంచి బోధనలు చేస్తున్నామని వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా క్రిస్టియన్ మైనారిటీలకు నియమ నిబంధనలు, రాజ్యాంగ చట్టం ప్రకారం క్రైస్తవులకు సంక్షేమ పథకాలు అందించి వారిని అన్ని విధాలుగా ముందుకు నడిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇండియాలో క్రైస్తవులకు వచ్చినట్లు చూడాలని, క్రైస్తవులను మీరు ఎంత బాగా చూస్తే మేము అంత ప్రార్థన కూడా చేస్తామని, చూసినా చూడకపోయినా మేము ప్రార్థన చేస్తున్నామని దైవనామంలో ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా ప్రజలందరికీ మా యొక్క శుభాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ క్రైస్తవులైనటువంటి వారికి మరి చెందవలసిన నిధులు ఏవైతే ఉన్నావో అవి మరి మా అందరికీ కూడా మీరు సకాలంలో అందించి మా సేవను ప్రోత్సహించాలని, ఇంకాను బలపరచాలని మేము కోరుకుంటూ మరి ప్రత్యేకంగా నేటి దినాన్న మరి ఒక పర్యాయం అందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా జాతీయ క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు. సెంటర్గా మరి తమిళనాడు చెన్నై వెళ్ళిన వారందరికీ కూడా అది ఒక పిల్గ్రిమ్ సెంటర్గా చూపించడం జరుగుతుంది. అందుచేత చరిత్ర వాస్తవాలు చెప్తున్నాం కానీ కల్పితాలు మీకు తెలియచేయట్లేదు. మరొకసారి అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజే. రాజమండ్రిలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ 78వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు రాజు తనయుడు సోము, రాజమహేంద్రవరం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్, వంగవీటి మోహన్ రంగ మిత్రమండలి అధ్యక్షులు వడ్డే మురళి, ఫోర్ ప్రకాష్ కుమారుడు పిల్లి బాబీ తదితరులు పాల్గొన్నారు. ఉండాలా, విద్య ఉండాలా, వైద్యం ఉండాలా అనే ఆశయంతో ముందుకెళ్ళవచ్చు. అలాగే మనకి ముఖ్య అతిథిగా వచ్చేసిన శేషరెడ్డి గారికి, తమ్ముడు ఓము గారికి, అలాగే రవి గారికి, పిల్లబాబి గారికి, మన మందరాజు గారికి, మన
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. ప్రపంచ చరిత్ర కలిగిన కెనాల్ రోడ్డు పక్కనే వేంచేసి ఉన్న కడియం శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో వారాహీదేవి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. జూలై 5వ తేదీ వరకు వారాహీదేవి నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయని, నవరాత్రుల్లో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు శ్రీ వారాహీదేవి కుంకుమార్చన జరుపబడుతుందని, అలాగే గురువారం శ్రీ వారాహీదేవి మహాయాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అప్పల శ్రీమన్నారాయణ, ఈవో రమణులు పర్యవేక్షణలో 50 మంది పూజా మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. కాగా ఈరోజు జరిగిన పూజా కార్యక్రమానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. మన్యం వీరుడు స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని రాజమండ్రి 5 బండ్ల మార్కెట్ అల్లూరి విగ్రహం వద్ద సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాజమండ్రి నగర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు నందమూరి దుర్గారావు, నగర నాయకులు సూరి అప్పలరాజు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కోరాడ అప్పారావు, కొసరి అప్పలరాజు, వి భద్రం, కార్మిక నాయకులు సిహెచ్ సతీష్, కృష్ణ, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సిసిఎస్ న్యూస్ సమాప్తం. నమస్కారం.